ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి తుఫాన్లు వస్తాయి. మనసు భారంగా ఉన్నప్పుడు, దారి కనిపించనప్పుడు నాకు సహాయం ఎవరు చేస్తారు అనే ప్రశ్న మన హృదయంలో వినిపిస్తుంది. అలాంటి క్షణాల్లో మనకు గుర్తు రావాల్సిన సత్యం ఒక్కటే: ప్రభువే నా ఆశ్రయము. మన బలం మన డబ్బు కాదు, మన తెలివి కాదు, మన సంబంధాలు కూడా కాదు. దేవుడే మన నిజమైన ఆశ్రయం. ఈరోజు మనం వినబోయే ఈ కథ ఒక యువతి జీవితం ద్వారా దేవుడు ఎలా భయాన్ని శాంతిగా మార్చాడో మనకు గుర్తు చేస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మన జీవితంలో జరిగే నిజం. కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి. మీ హృదయానికి ధైర్యం వస్తుంది, మీ జీవితానికి దారి కనిపిస్తుంది. ముందుగా బైబుల్ కీర్తనను చదువుకుని కథను ప్రారంభిద్దాం. కీర్తనలు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఒక పట్టణంలో దేవిక అనే యువతి ఉండేది. ఆమె చదువులో మంచి ప్రతిభ కలిగి ఉండేది. కాని ఆమె మనసులో ఎప్పుడూ ఒక ఖాళీ ఉండేది. ఉద్యోగం దొరకకపోవడం, ఇంట్లో బాధ్యతలు పెరగడం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ఆమె తరచూ ఒంటరిగా ఏడుస్తుండేది. ఒక సాయంత్రం ఆఫీస్ ఇంటర్వ్యూ ఫలితం రాకుండా వెళ్తూ వెళ్తూ ఆమె మనసులో భయం నిండిపోయింది. ఆకాశం నల్లగా మారింది, వర్షం మొదలైంది, రహదారులు ఖాళీగా ఉన్నాయి. ఆమె అడుగులు భారంగా మారాయి. ఇప్పుడు నా జీవితం ఎటు వెళుతుంది ప్రభువా అని ఆమె మనసులో అనుకుంది. అప్పుడే ఆమెకు పక్కనే ఒక చిన్న చర్చ్ కనిపించింది. వర్షం నుంచి తప్పించుకోవడానికి ఆమె లోపలికి వెళ్ళింది. లోపల నిశ్శబ్దం, ఒక వెలిగిన దీపం, క్రాస్ దగ్గర మృదువుగా వెలుగు. ఆమె కూర్చుని కళ్ళు మూసింది. చాలా కాలం తర్వాత హృదయంతో ప్రార్థించింది, ప్రభువా, నాకు బలం లేదు, నాకు దారి తెలియదు, నీవే నా ఆశ్రయమవ్వు. ఆ క్షణంలో ఆమె హృదయంలో ఒక అద్భుతమైన శాంతి నిండింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది, సమస్యలు పోయిపోలేదు, కాని భయం మాత్రం తగ్గింది. ఆమె లోపల ఒక మాట వినిపించినట్టు అనిపించింది, భయపడకుము, నేను నీతో ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత దేవికకు ఊహించని చోట ఉద్యోగం వచ్చింది. ఆమె హృదయంలో కృతజ్ఞత నిండిపోయింది. ఆమె అర్థం చేసుకుంది, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం ముందుగా రావచ్చు లేదా రాకపోవచ్చు, కాని దేవుడిచ్చే శాంతి మాత్రం వెంటనే వస్తుంది. ఆ రోజు నుండి దేవిక ప్రతిరోజు ఒక మాటను గుర్తు చేసుకుంది, ప్రభువే నా ఆశ్రయము అని. భవిష్యత్తు భయపెడితే, దారి కనిపించకపోతే ఒక్క సత్యం చాలు మనకి, అదే ప్రభువే నా ఆశ్రయము. రండి కలిసి ప్రార్థిద్దాం. ప్రభువా, మా పరలోక తండ్రి, ఈ సమయములో నీ సన్నిధిలోకి మేము వినయంగా వచ్చాము. ప్రభువా, మా జీవితాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు, మా బలం తగ్గిపోయినప్పుడు, మేము భయపడిన ప్రతి క్షణాన్ని నీవు చూశావు. ప్రభువా, మా మీద ఆధారపడిన అన్ని ఆశలను ఈరోజు నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము. నీవే మా ఆశ్రయము, నీవే మా బలము, నీవే ఆపదలో మా సహాయకుడు. భయంతో నిండిన హృదయాలను నీ శాంతితో నింపుము ప్రభువా. దారి తెలియని వారికి నీ దివ్య మార్గాన్ని చూపించుము. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించుము. వారి అవసరాలను నీవే తీర్చుము. వారి కన్నీళ్లను తుడిచివేసి వారి జీవితాల్లో నమ్మకాన్ని నింపుము. ప్రభువా, ఎప్పుడూ మేము ఈ సత్యాన్ని మరిచిపోకుండా సహాయపడుము. ప్రభువే నా ఆశ్రయము నమ్ముచు యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కథ ద్వారా ఒక సత్యాన్ని మనం గుర్తు చేసుకున్నాము. మన బలం తగ్గినప్పుడు, మనకు దారి కనిపించినప్పుడు, మనము ఒంటరిగా ఉన్నామనిపించినప్పుడు ప్రభువే మన ఆశ్రయము. మన జీవితంలో సమస్యలు పోయిపోకపోయినా దేవుడిచ్చే శాంతి మన హృదయాన్ని నింపుతుంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబంతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ కీర్తనలు కథల రూపంలో వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువు మీ జీవితాన్ని శాంతితో, ఆశతో నింపాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువే నా ఆశ్రయము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.